అండి చూసారా నా ముఖం కొంచెం ఇలాగా మచ్చలా వచ్చిందండి ఈ మధ్యన. అది మొదటి నుంచి లేదు, నాకు మధ్యలోనే వచ్చింది. కొంచెం 35-36 ఏళ్ళు దాటిన తర్వాత వచ్చింది అనుకుంటాను. నేను అంతగా పట్టించుకోలేదు అయిపోతాయి అన్నట్లుగా. కానీ ఇప్పుడైతే ఎక్కువైపోయి బయటకు వెళ్దామంటే ఇబ్బందిగా ఉంటున్నాయి. ఇది ఏం చేయాలని ఆలోచిస్తే ఏమో హాస్పిటల్కి వెళ్దామంటే నెలలు తిరగాలి అంటున్నారు. అందుకని నేను కొంచెం క్రీములు కొనుక్కున్నాను. అవి వేసుకుంటే కొంచెం బయటకు వెళ్తా కొంచెం బాగానే ఉంటున్నాయి. చూడండి, మీకు మామూలుగా తీస్తే ఒకలా ఉంటున్నాయి, నాకు కొంచెం ఏదైనా వేసుకుంటే కొంచెం బాగుంటుంది. అందుకని మీకు చూపిస్తాను వేసుకుని చూడండి. మీరు ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు ఇలా కొంచెం ఎలాగ తేడా ఉన్న వాళ్ళకైతే కొంచెం ఆ క్రీములు రాసుకుని బయటకు వెళ్తే బాగుంటుంది. చూడండి, ఇలా తీసుకుని ఇలా క్రీమ్ ఉంటుంది కదా, ఇవి ఉన్న కాడ కొంచెం ఇలా రాసుకుంటే సరేనా. ఇది లాస్ట్లో కొంచెం ఇలా పాముకోండి. పెద్ద ఏం కాదు, నార్మల్గా మనం వేసుకుండేదే. పెద్ద హెవీగా సినిమా ఎట్లా గట్ట వేసుకుండి ఎలా వేసుకుండే కాదు, సింపుల్గా ఉంటాయి. పెద్ద ఏం కాదు, పెద్ద రేట్లో కూడా కాదు. ఇంక ఈ వయసులో పెద్ద మేకప్ వేసుకుంటే బాగోదు కదా, ఏదో కొంచెం బాగా మచ్చలు కనపడకుండా వేసుకోవటానికి అనమాట. చూడండి, కొంచెం కవర్ అవుద్ది చూసారా. దీని మీద కొంచెం లైట్గా కొద్దిగా ఆరిన తర్వాత ఇంకో క్రీమ్ రాద్దాం. చూడండి, మీకు అందరికీ తెలుసు ఫెయిర్ అండ్ లవ్లీ, సరేనా. ఇది కొద్దిగా లైట్గా కొంచెం తీసుకోవాలి, ఎక్కువ కాదు. చూసారా, ఇలా రాసుకుంటే చూసారా మీకు కొంచెం కవర్ అవుతున్నాయా, కొంచెం ఫేస్ బాగా కనపడుద్ది. ఏ పెళ్ళికన్నా సంవత్సరాలకన్నా ఏదైనా చిన్న ఫంక్షన్కి వెళ్ళినా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వీటి వల్ల నాకు ఎందుకు వచ్చేసిందో తెలియదు. అయితే ఏదో చాలా బాగుండేది ముఖం. మీరే ఎవరికైనా ఇలాగ ఉంటే ఇబ్బందిగా ఇలా చేసుకోండి. పెద్ద ఖర్చు అవ్వదు, పెద్ద హెవీగా కనపడదు. మొగలిండా రంగు మేకప్ వేసుకుని అవి చేసుకుని వెళ్ళక్కర్లేదు, ఇలా సరిపోద్ది మనకి, నా వయసు వాళ్ళకి. ఇప్పుడు ఇంకోటి వేస్తాను చూడండి. ఇంక ఇది వేస్తే లాస్ట్ మేకప్ అలాగే సరిపోద్ది అనమాట. చూడండి, చేసుకుంటే కొంచెం కొద్దిగా ఎంతో కాదు. ఇది మొహం తీసుకునే అవసరం లేదు, మచ్చల దగ్గర వేసుకుంటే సరిపోద్ది. ఈ ఎందుకు వస్తున్నాయో అనవసరంగా జనానికి చాలా ఇబ్బంది పెడుతున్నాయి. అవి రాసుకోండి ఇవి రాసుకోండి అని చెప్తున్నారు, కానీ అవన్నీ ఉపయోగం కనపడతలేదు. నాకు తెలిసిన వరకు అయితే చాలా వరకు మామూలుగా ఇట్లో అన్నీ వాడాను. ఏదో కాలుబంద రాయమన్నారు, కాయపొడి అన్నారు, నిమ్మరసం అయ్యి చాలా చదివాను, అన్నీ తీసుకొచ్చి మానేశాను. చూడండి, ఇది ఇంకొక రకం, ఇంకొక మోడల్, అదే ఇది ఇంకోటి అనమాట. దాని తర్వాత ఇది రాసుకోవాలి కొంచెం, సరేనా. చూద్దాం, చూడండి, కొంచెం ఎంత వద్దు. ఈ కొంచెం కావాలండి, కొంచెం నలుగురిలోకి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుంది. మొహం ఏంటి ఎలాగన్నట్టుగాను కొంచెం మరి నలుగురిలోకి వెళ్ళాలంటే కొంచెం బాధగా ఉంటుంది. అందుకని హాస్పిటల్కి వెళ్ళాలంటే వేలతో పని కదా, చాలా అమౌంట్ పట్టుకుని వెళ్తేనే కానీ వాళ్ళు రికవర్ అవ్వదు. అదైనా గ్యారెంటీ చెప్పట్లేదండి, తగ్గుతుంది అన్నమాట. చూడండి ఎలాగొస్తుందో. నీకు కొంచెం ఎంతో కాదు, లైట్గా చూసారా. మీకు పెద్ద ఖర్చు ఏమి ఉండదు ఇది. చూసారా, నన్ను చూస్తే ఎవరైనా చూస్తే మేకప్ వేసుకుంటుంది ఇవిడి అనుకుంటారు. అసలు మేకప్ అన్నది ఏం కాదు, ఇది కొంచెం సింపుల్ ఖర్చు అంతే. అంతా కలిపి మాకైతే 100-200 ఉంటాయి అక్కడ అంతే. చూసారా, ఇది అయితే మన పెదాలు బెదరసిపోకుండా
ఇప్పుడు లాస్ట్లో ఏం చేద్దామంటే ఇప్పుడు పెదాలు బద్దలేస్తాయి కదండి. శీతాకాలం మనకి బాగాను చలిగాలిలోనూ బాగా బద్దలేసిపోతాయండి. ఎక్కడైనా మనకి ఎక్కడైనా కానీ చలికి బద్దలేసిపోతాయి. పూర్వం అయితే ఎనపోస రాసేవారు. ఆ వెనకోసం బాగా మెత్తబడిపోయి బాగుండి. ఇప్పుడు లిప్టిక్ కాదండి ఇది, అండ్ బద్దలేయకుండా ఉంటాకే లిప్టిక్ కాదు ఇది. ఇది రకం అనమాట. చూడండి ఇరుపు ఉండదు. నా పెదాలు ఎప్పుడు కొంచెం రెడ్గానే ఉంటాయి. లిప్టిక్ వేసుకుంటే పని ఉండదు. అంటే తేడా ఆరిపోకుండా చలిగా ఎక్కువ కదండి ఇక్కడ, అందుకని. చూసారా కొంచెం ఇలా లైట్గా అంటించుకుంటే చాలు, అంతే. పెద్ద ఎక్కువ వద్దు. నువ్వు లిప్టిక్ వేసుకున్నావు అన్నంతగా ఏముండదు. చూసారా, అంతే. అయిపోయింది మేకప్. అంతే బొత్తిగా సిరాగ్గా ఉంటుంది కదా చూడటాకని కవర్ చేసుకున్నాను అంతే. మేకప్ అయితే ఏం వేసుకోను, నేను ఎప్పుడూ వేసుకోను. చూసారా నా ముఖానికి కొంచెం సెట్ అయిందంటారా? బాగున్నాయా? అంతే అండి, అంతకన్నా ఏం చేయను. ఇంకా రిజల్ట్స్ చూసారా, బాగుందా? మన బ్యూటీ పార్లర్కి వెళ్ళక్కర్లేదు. మీకు నచ్చిందండి? మామూలుగా అయితే ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూసారు కదా, సింపుల్ అంతే. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి మరి, సరేనా? బాయ్.